హలో దోస్తులు, ఈరోజు కటింగ్ చేసే బ్లౌజు చాలా సింపుల్ అండి. ఎవరైనా ఈజీగా కుట్టుకోవచ్చు. కాకపోతే నార్మల్ నెక్, రౌండ్ నెక్ పెట్టుకోకుండా కొద్దిగా ఇలాంటి డిజైన్లు పెట్టుకుంటే ఏంటంటే కొద్దిగా హైలైట్ అవుతాయి. అంతే సింపుల్గా కుట్టుకోవచ్చు. చాలా తొందరగా సేమ్ మన రౌండ్ నెక్ ఎట్లయితుందో, ఎంతసేపు అవుతుందో అంతసేపు ఈజీగా కుట్టేసుకోవచ్చు. అంతే జస్ట్ పైపింగ్ పెట్టేసుకుంటే అయిపోతుంది. జస్ట్ నెక్ షేప్ పెట్టేసుకొని అంతే సింపుల్గా అయిపోతుంది ఈ బ్లౌజు. ఈ బ్లౌజ్కు మెజర్మెంట్స్ వచ్చేసి లెంత్ వచ్చేసి 13.5 కదా, 14.5 పెట్టుకున్నాను ఇక్కడ నేను. ఇంకా కొద్దిగా నార్మల్ అంటే మరీ సన్నగా ఉండదు, మరీ లావుగా ఉండదు. అంటే 10 ఇంచ్ చెస్ట్. ఇక్కడ నేను షోల్డర్ వచ్చేసి 5.5 షోల్డర్ పెట్టుకుంటున్నాను. ఇంకా 5.5 ఆర్మ్ హోల్ పెట్టుకుంటున్నాను. అయితే ఏంటంటే డీప్లో నార్మల్ డీపు, మరీ ఎక్కువ కూడా డీప్ కాదు ఈ బ్లౌజు. అందుకని నేను 5.5 షోల్డర్ పెట్టాను. మరీ 11 ఇంచెస్ అట్లా కొద్దిగా డీప్ ఉన్న బ్లౌజెస్కి ఏంటంటే ఇంకా 5 ఇంచెసే పెట్టుకోవచ్చు షోల్డరు. ఇక్కడ ఏంటంటే నేను నార్మల్ డీప్ ఉంది, నార్మల్గా మళ్ళీ బ్రాడ్ నెక్ కూడా కాదు కాబట్టి నేను ఇంకా సింపుల్గా కొద్దిగా 5.5 షోల్డర్ పెట్టేసి కొద్దిగా లైట్గా కట్ వర్క్ షేప్లో కొద్దిగా షేప్ వచ్చేలాగా ఈ డిజైన్ పెడుతున్నాను. ఒకవేళ ఇదే సైజ్ బ్లౌజ్ కుట్టుకోవాలనుకుంటే చెస్ట్ వచ్చేసి 10 ఇంచెస్, వేస్ట్ వచ్చేసి 34 ఇంచెస్, ఇంకా ఆర్మ్ హోల్ వచ్చేసి 9 ఇంచెస్, నెక్ డీప్ వచ్చేసేమో ఇక్కడ 2.5 పెట్టాను కదా, పైన 2.5 పెట్టాను, కిందకు వచ్చేసరికి కొద్దిగా బ్రాడ్ చేస్తాను. ఇక్కడ 10.5 ఇంచులో పెట్టుకుంటున్నాను వెనక నెక్ డీప్ వచ్చేసి. అంతే సింపుల్. 10.5 కూడా కాదు, 9.5 పెట్టాను. సారీ, నేను 10.5 అన్నాను కానీ 9.5 పెట్టేసి కొద్దిగా ఇక్కడ ఏంటంటే ఈ డిజైన్ బట్టి మాత్రమే కొద్దిగా అక్కడ బ్రాడ్ చేస్తున్నాను. పైన ఒక 3 స్టెప్స్ కట్ వర్క్ లాగా వస్తుంది, కింద మాత్రం ఇట్లా కొద్దిగా కర్వ్ షేప్ అంటే మామూలు పాయింట్ నెక్ వస్తుంది. ఇక్కడ నేను ఫస్ట్ది ఎప్పుడు కానీ 2.5 ఇంచులు పెట్టాను. ఎందుకంటే పైన కొద్దిగా మనం షోల్డర్ అటాచ్ చేస్తాం కదా, అక్కడ కొద్దిగా ఒక 1/2 ఇంచ్ అటు ఇటు అవుతుంది కాబట్టి మనం 2.5 ఇంచులు అక్కడ పెట్టుకొని ఇది 2 ఇంచులు కొద్దిగా ఇట్లా లోపలికే కర్వ్ షేప్ తీసాను. ఎందుకంటే ఈ కస్టమర్కి బ్రాడ్ నచ్చదు కాబట్టి కొద్దిగా లోపలికే కట్ వర్క్ లాగా చేసి కింద మాత్రం కొద్దిగా బ్రాడ్ చేశాను. నెక్ పాయింట్ నెక్ వస్తుంది చూడండి, అట్లా పాయింట్ నెక్ లాగా బ్రాడ్ చేశాను అంతే. ఒకవేళ 11 ఇంచెస్ చెస్ట్ ఉన్న వాళ్ళకైతే 6 ఇంచెస్ పెట్టుకోండి షోల్డరు. ఇంకా కొద్దిగా 11 ఇంచెస్ డీప్ ఉన్నదంటే మాత్రమే 5.5 షోల్డర్ పెట్టుకోండి. ఆ షోల్డర్కి కూడా ఎట్లా అంటే కొద్దిగా బ్రాడ్ కావాలన్న వాళ్ళకి మాత్రమే 3 ఇంచులు పెట్టుకోండి బ్రాడ్కి. నార్మల్ బ్రాడ్ వేసుకునే వాళ్ళకైతే 2.5 ఇంచులు సరిపోతుంది. ఈమెకు పైన మాత్రం 2.5 ఇంచులే పెట్టాను, కిందకి వచ్చేసరికి కొద్దిగా 3 ఇంచెస్ డీప్ పెట్టాను అంతే. ఇంక ఇక్కడ ఒకటి 4.5 ఇంచులు ఏంటంటే డాట్ కోసం, ఇది 4.5 ఇంచులు విడ్త్, పైనకు ఒక 4 ఇంచులు అంతే. ఎందుకంటే బ్లౌజ్ లెంత్ నార్మల్ లెంత్ కదా, అందుకోసమని 13.5 కదా బ్లౌజ్ లెంత్. ఇలాంటి బ్లౌజులు కటింగ్ చేసేటప్పుడైనా కుట్టేటప్పుడైనా అసలు 10 నిమిషాలు అయిపోయినాయి అనిపిస్తుంది. కొన్ని వర్క్ బ్లౌజులు కుట్టేటప్పుడు అంటే కొన్ని డిజైన్స్ కుట్టేటప్పుడు మెయిన్ ఏంటంటే ప్యాచ్ వర్కులు కుట్టేటప్పుడు మాత్రం కొద్దిగా టైం ఇది అవుతుంది. ఇట్లా నెక్ షేప్స్ పెట్టేటప్పుడు మాత్రం చాలా ఈజీగా అయిపోతుంది ఎప్పుడు కానీ. ఈ బ్లౌజులు తొందరగా అయిపోతుంది. అసలు రౌండ్ నెక్ ఎంత టైం పడుతుందో ఇది కూడా అంతే టైం పడుతుంది. జస్ట్ బక్రం ఇక్కడ నేను ఏంటంటే ఏ షేప్ బ్లౌజ్ కట్ చేశానో అదే షేప్ బక్రం వేసేసుకున్నాను. ఏంటంటే ఇక్కడ లోపల నుంచి పైపింగ్ పెట్టుకుంటున్నాను చూడండి. వెనకాలనేమో బక్రం ఉంది, పైనకి లైనింగ్ ఉంది. ఇంకా పైకి నెక్కి మాత్రమే ఓన్లీ పైపింగ్ పెట్టుకుంటున్నాను. ఏంటంటే లోపల నుంచి పైపింగ్ పెట్టుకునేటప్పుడు నెక్ది ఇట్లా కట్ వస్తుంది చూడండి, అంటే ఇక్కడ షేప్ తిరుగుతుంది చూడండి, అక్కడ మాత్రమే కొద్దిగా జాగ్రత్తగా కరెక్ట్ షేప్ ఉండేది తీసుకోవాలి. చూడండి నేను ఇక్కడ ఎంత మెల్లగా అంటే అప్పటికే కొద్దిగా ఇది స్పీడ్ పెట్టాను, ఇంకా స్లోగా కుడుతున్నాను. ఎందుకంటే అక్కడ నెక్ షేప్ దగ్గర మాత్రమే కొద్దిగా పాయింట్ తిరిగే కాడనే కొద్దిగా జాగ్రత్తగా కుట్టుకోవాలి. ఇంకా లోపల నుంచి పైపింగ్ చేయడం వల్ల ఏంటంటే అసలు ఈ హెమ్మింగ్ పెట్టుకోని అవసరం లేదు కాబట్టి ఇప్పుడు అందరు కూడా అసలు బయటకు పైపింగ్ వేసినా కూడా బయటకు పైపింగ్ వద్దు, మాకు లోపల నుంచే కావాలని అంటున్నారు. ఎందుకంటే వాళ్ళకు కూడా చూడడానికి నీట్గా కనిపిస్తుందంట, అట్లా కూడా అంటున్నారు చాలామంది కస్టమర్స్.
ఎవరైనా ఇప్పుడు అసలు లోపల నుంచే పైపింగ్ వేసుకుంటున్నారు, బయటకు అసలు పైపింగ్ కనిపించొద్దు అంటున్నారు. అంటే పైపింగ్ మనం ఇలా హెమ్మింగ్ చేసుకునేటట్టు పెట్టుకుంటాం కదా, అలా వద్దు, లోపలే డైరెక్ట్ పైపింగ్ వేయండి అంటున్నారు. రౌండ్ నెక్లు అయినా సరే, ఇప్పుడు మనకు స్లీవ్స్కి వేసుకుంటాం కదా అలా. అంతే, ఇంకా పైనుంచి మళ్ళీ మెయిన్ పీస్ ఉంటుంది చూడు, మెయిన్ పీస్ అటాచ్ చేసుకోవాలి. ఇదైతే సింపుల్గా అయిపోతుంది అసలు. ఇంకా జస్ట్ నెక్ ఒకటి షేపే కదా మనకు. ఇలా చూడండి, బక్రం ఉంది కదా పైన, బక్రంకి లోపలికి పైపింగ్ వచ్చేస్తుంది, పైన బక్రం. ఏంటంటే నెక్ కొద్దిగా స్టిఫ్గా ఉండడం కోసము బక్రం వేసుకోవాల్సిందే, అంతే. ఇది బనారస్ బ్లౌజ్ కదా, కాకపోతే స్టిఫ్గానే ఉంటుంది. వేరే ఛానల్స్ గురించి నాకు ఐడియా లేదు, కానీ నేను పెట్టినన్ని డిజైన్స్, అంటే మన ఛానల్ ఓన్లీ నెక్ డిజైన్సే పెట్టడానికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది. నేను కూడా మెయిన్గా నార్మల్ బ్లౌజులు పెట్టేదానికంటే నెక్ డిజైన్స్, నెక్ షేప్స్, స్లీవ్స్ డిజైన్స్ వాటికే ఎక్కువ ఇంట్రెస్ట్ పెడతాయి. ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కదా నేర్చుకునేటప్పుడు. అంటే కొన్ని డిజైన్స్ ఎట్లా కుట్టుకోవాలో అర్థం కాదు కదా, అందులో కొన్ని డిజైన్స్ కుట్టగలరు, కానీ కొంతమంది కస్టమర్స్లది ఏంటంటే ఇప్పుడు కొద్దిగా లావు ఉన్నోళ్ళకు ఇంత, సన్నగా ఉన్నోళ్ళకి ఇంత అని కూడా కొద్దిగా అర్థం కాదు చాలా వరకు. ఎంత ఎక్స్పీరియన్స్ వచ్చినా కొంతవరకు అయితే అర్థం కాదు. నేను అందుకనే విత్ మెజర్మెంట్స్తో సహా మెయిన్గా బ్లౌజ్కి ఎందుకు చూపిస్తానంటే ఇందుకోసమే. ఎందుకంటే అంతే చెస్ట్ ఉన్న వాళ్ళకు ఒకవేళ కుట్టాల్సి వస్తే ఇలా డిజైన్స్ పెట్టుకోండి అని చెప్తాను నేను. ఇలా అంటే ఇట్లా మెజర్మెంట్స్ పెట్టి కుట్టుకోండి అని. ఇప్పుడు లోపల నుంచి పైపింగ్ వేసుకున్న తర్వాత ఒకసారి ఇట్లా షేప్స్ దగ్గర తిరిగేలాగా జాగ్రత్తగా అనుకోవాలి, అంతే. ఇంకా చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. పైనుంచి ఒక కుట్టేసేసుకున్నా సరిపోతుంది. ఇంకా చుట్టూ మొత్తం కుట్టేసేసుకొని కింద ఓన్లీ పైపింగ్ వేసేసుకుంటే సరిపోతుంది. అంటే కింద డాట్స్ వేసేసుకొని కింద పైపింగ్ వేసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్ కదా, చూసారా? అంటే రౌండ్ నెక్కులు కుట్టి చాలా వరకు కొంతమంది కస్టమర్స్కి రౌండ్ నెక్కులు నచ్చుతలేవు కదా ఇప్పుడు. అలాంటి వాళ్ళకి ఇలాంటి డిజైన్స్ పెట్టండి కస్టమర్స్కి. కస్టమర్స్ హ్యాపీయే, మనము హ్యాపీనే. ఎందుకంటే టైం కూడా ఎక్కువ పట్టదు, ఈజీగా కుట్టుకోవచ్చు కదా, అందుకని. ఇప్పుడు ఏంటంటే ఎక్కువ శాతం అయితే హై నెక్స్ పెట్టుకొని హై నెక్స్లలో షేప్స్ పెట్టుకుంటున్నారు కదా. డీప్ నెక్ వేసుకునే వాళ్ళకే ఇలాంటివి ఇష్టపడతారు. ఎందుకంటే వాళ్ళకు నెక్ డీప్ ఉండాలి, అందులో నెక్ డిజైన్స్ ఉండాలి. వాళ్ళ కోసం అయితే హ్యాపీగా కుట్టేసుకోవచ్చు. అంతేనండి, సింపుల్గా అయిపోయింది కదా డిజైను. ఇంకా నేను ఫ్రంట్ పార్ట్ స్లీవ్స్ ఏం పెట్టలేదు, ఇంకా అవసరం లేదని. ఓన్లీ బ్యాక్ నెక్గా ఇష్టపడే వాళ్ళు బ్యాక్ నెక్ డిజైన్స్ చూస్తారు కదా ఎలా కుట్టాలో అని, అందుకనే ఈ వీడియో పెట్టాను. ఒకవేళ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ నా ఛానల్లో చాలా